राजमाता समर शंख फूंक दो। అరే ఏంది రోహిత్ బ్రో మన టీం ఇట్లా అయిపోయింది. అందరూ ఆడేవాళ్ళే, అంతా మెయిన్ ప్లేయర్సే, ఒక్కలంటే ఒక్కళ్ళు ఆడతలేదు. బౌలింగ్ లో చూస్తే ఘోరం అసలు. నేను ఒక్కడు తప్పేసి నాకు ఎవరు సపోర్ట్ కూడా ఇయ్యలేదు. ఆ బోల్ట్ గాని నమ్ముకుంటే మనం కూడా బోల్ట్లు అమ్ముకోవాల్సిందే. ఏమి వాడు బౌలింగ్ ఎకానమీ చూస్తే ఎట్లుందో. నువ్వు కెప్టెన్సీ చేసినప్పుడు మాత్రం ఆ బోల్ట్ గాని మంచిగా వేసి పవర్ ప్లే లో మినిమం 2 వికెట్లు తీస్తా ఉంటే, ఇప్పుడైతే మినిమం 20 రన్స్ ఇస్తా ఉన్నాడు. ఏ లైట్ తీసుకో ఆర్తిక్, మన ముంబై ఇండియన్స్ గురించి తెలిసిందే కదా. ఫస్ట్ అయితే మనం ఓటములతోనే స్టార్ట్ చేసాము. ఆ తర్వాత ఒక్క గెలుపు వచ్చిందా, గెలుచుకుంటూ పోతా ఉండడే కప్ప కొట్టడమే. మరి మన బౌలింగ్ విషయానికి వచ్చినామంటే బుమ్రా రానుండు. బుమ్రా వస్తే కథ వేరే ఉంటది. బౌలింగ్ అదంతకదే ఆటోమేటిక్ గా సెట్ అవుతుంది. ఏం సెట్ అవుతుందో ఏమో రోహిత్ బ్రో, నాకైతే బొత్తిగా నమ్మకం లేకుండా పోయింది. రోహిత్ బ్రో నేనేస్తే ఎఫెక్టివ్నెస్ రాదు, మిడిల్ ఓవర్స్ లో నా వల్ల చేత కాదు, అట్లాగే పవర్ ప్లేలో కాదు అని వంకలు పెడతవి. ఇప్పుడు అర్థమైందా డిఎస్పి పవర్ ఏంటో. ఫస్ట్ ఓవర్ లోనే నీ వికెట్ తీసి నీ చేతిలోనే పెడితే, తర్వాత రికెల్ట్ గాని వికెట్ కూడా నేనే తీస్తే, అట్లుంటుంది ఈ సిరాజ్ తోని. ఏం బాల్ రా వేసివి, అదైతే కనపడను కూడా కనపడలే, వెనకాలైతే వికెట్ ఎగిరిపోయింది. అదైతే ఎక్సలెంట్ బాల్, నా వల్ల అయితే కొట్టేకే అవ్వలేదు. ఏదో తొందరపడి 4 మాటలు అంటా, నువ్వైతే దాన్ని ఏం మనసులో పెట్టుకోకు. నువ్వైతే మా సిరాజ్వే, మా మియాబాయివే. అయినా ఏం పర్లేదు రోహిత్ బ్రో, మీరైతే అనేవాళ్ళు, మేమైతే పడేవాళ్ళు. నువ్వు ఈ మాట కనుక మ్యాచ్ కి ముందు తెచ్చిందే నీ వికెట్ కూడా తీసింది నువ్వు. సారీ. ఏనా కనుక ఎవరన్నా ఒక్కటి సపోర్ట్ ఇచ్చింటే కూడా ఇప్పుడు మ్యాచ్ ఈజీగా ముంబై చేతిలో పెట్టేవాడిని. నాకై ఒక్కడంటే ఒక్కడు కూడా సపోర్ట్ ఇవ్వలేదు. అయినా నేనైతే 48 రన్లు కొడుతుని, హైయెస్ట్ స్కోర్ కూడా నాదే. అంకుల్, రోహిత్ అంకుల్ కి అయితే నేను ముందటి నుంచి నేను చెప్తూనే ఉన్నాను, నన్ను బ్యాటింగ్ పంపని. పోనీ అట్లీస్ట్ ఇంపాక్ట్ ప్లేయర్ కన్నా తీసుకోండి అంటే అది కూడా తీసుకోలేదు. నేను లెఫ్ట్ హ్యాండ్ బౌలరే కాదు, లెఫ్ట్ హ్యాండ్ ఆల్రౌండర్ కూడా. నేను బ్యాటింగ్ కూడా చేసిన్ను, మ్యాచ్ గెలిపించిన్ను. ఇంకొకసారి అంకుల్ అంకుల్ అనిన్నావంటే నీ పెంకులు పగల కొడతా. అయినా నువ్వేం చెప్తివి, మ్యాచ్ గెలిపించిందివా, ఇంపాక్ట్ ప్లేయర్ గా తీసుకోవాలా. నాతో చెప్పినట్టు ఇంకెవరితోనో చెప్పొద్దు, చెప్తే నవ్వుకుంటారు. అయినా మీరు 11 మంది ప్లేయర్స్ అది ఏం పీకింది లేదు, ఘోరంగా ఓడిపోతుంది. అది నీ గుజరాత్ తావా. అరే ఓ బామర్ది, నీకు మ్యాచ్ లో ఛాన్స్ కావాలన్నా, ఒకవేళ మ్యాచ్ గెలవాలంటే అడగాల్సింది వాళ్ళని కాదు, నన్ను. నన్ను అడిగింటే నేను ఏదో విధంగా సెట్ చేసి నిన్ను ఆడిపించిండు. అవసరమైతే కావాలనే నేనైతే ఓడిపోయిను. బామర్ది కోసం మ్యాచ్ ఓడిపోలేనా? ఎవరిని ఆడుకోవాల్సిన కర్మ నాకేంది. ఎట్లా ఇంకా మా ముంబై ఇండియన్స్ 4-5 మ్యాచ్లు వరుసగా ఓడిపోతుంది. ఆ తర్వాత కొత్త ప్లేయర్లకు ఛాన్స్ ఇస్తారు చూడి, అప్పుడు నన్ను వేసుకుంటారు. వాళ్ళు ఎటు తిరిగి నా దగ్గరికి రావాల్సిందే, ఇదైతే ఫిక్స్. కన్సిస్టెన్సీకి మారు పేరు ఈ సుదర్శను అలియాస్ సుధా. ఎట్లుంది, ఫస్ట్ మ్యాచ్ లో కూడా కొడుతుంది కానీ మ్యాచ్ గెలవలేదు. ఈ మ్యాచ్ లో కొడుతుంది కానీ మ్యాచ్ గెలుస్తుంది. ఇక్కడ మ్యాచ్ గెలిచేది ఓడిపోయేది కామన్ కాదు, నేను కొట్టే రన్స్ కామను. ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ తమ్ముళ్ళు. ఇదే పర్ఫార్మెన్స్ అహ్మదాబాద్ లోనే కాదు, అన్ని స్టేడియాల్లో కంటిన్యూ చేయండి. వరస్ట్ పర్ఫార్మెన్స్ తమ్ముళ్ళు, ఇదే పర్ఫార్మెన్స్ కంటిన్యూ చేసినంటే ఫస్ట్ ట్రైన్ ఎక్కేది మనమే.